ఆఫ్రికా దేశాల రూట్ మారుతోంది. క్రమంగా అమెరికా చెప్పు చేతల్లో లేకపోతే అమెరికా చెప్పినట్టు నడుచుకునే అరబ్ దేశాలు ఇప్పటికే మనసు మార్చుకుని రష్యాతోనూ స్నేహంగా ఉంటున్నాయి. అమెరికాతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ వచ్చినప్పటి నుంచి అంతర్జాతీయ సంబంధాల్లో అమెరికా వీక్ పాయింట్గా తయారైపోయింది. సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఆయుధ వ్యాపారాల కోసమని కవ్వించడం, రెచ్చగొట్టడం లాంటి చర్యలు ప్రపంచాన్ని విసిగిస్తున్నాయి. అందుకనే అరబ్ దేశాలు రష్యాతోనూ స్నేహంగా ఉంటున్నాయి. అమెరికా చెప్పినా రష్యా మీద ఆంక్షలు పెట్టకుండా వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నాయి. ఇప్పుడు ఆఫ్రికా ఖండంలోని వివిధ దేశాలు యూరప్ దేశాలకు సంబంధించిన సైన్యాన్ని వెనక్కి పంపించేసి స్వతంత్రాన్ని ప్రకటించుకుంటున్నాయి. అదే సందర్భంలో అమెరికాని శాంతం దూరం పెడుతున్నాయి. క్రమంగా అట్లాంటి దేశాలు రష్యాతో స్నేహం కలుపుకుంటున్నాయి. తాజాగా నైగర్ అట్లాంటి దేశమే. The United States has agreed to withdraw more than 1,000 military personnel from the West African nation of Niger. The move came after US Deputy Secretary of State Kurt Campbell met with junta-appointed Nigerian Prime Minister Ali Lamin Jeni on April 19th. As of last year, there were over 1,000 US troops in Niger operating in 2 bases, including a drone base known as Airbase 201 near Agad in central Niger, which was built at $110 million. ఇది ఇప్పుడు ఆఫ్రికా ఖండంలో దేశాలతో స్నేహం చేస్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కలిసి అక్కడే యుద్ధ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నటువంటి అమెరికాకి పెద్ద షాకింగ్ పరిణామం. నైగర్లో ఎవరైతే ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసినటువంటి సైనికాధికారుల పట్ల ప్రజలందరూ ఆదరణ కనిపించి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని దించేసినటువంటి నేపథ్యంలో వాళ్ళని జైల్లో పెట్టినటువంటి సందర్భంలో అమెరికా వెళ్ళి రాయబారం నడిపితే మీ సైన్యం అందరూ ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పారు. మీరేమో ప్రజాస్వామ్యం కాదంటే అప్పుడు సైనికులే ఒక ప్రధానమంత్రి నియమించారు. సైనికులతో చర్చలు కాదంటే ఆ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 1000 మంది సైన్యాన్ని తీసుకుని అమెరికా వెనక్కి వెళ్ళిపోతుంది. నైగర్లో ఇప్పుడు రష్యా అడుగు పెట్టబోతోంది.